కేంద్ర దర్యాప్తు సంస్థను బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటుందన్నారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిపై వై జంక్షన్ దగ్గర మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ రెడ్డితో కలిసి ఆందోళన చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడానికి ఖండిస్తూ వారు నిరసన చేపట్టారు. సిబిఐ, ఈడీలను జేబు సంస్థలా వాడుకుంటూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు. త్వరలోనే ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారన్నారు బండి రమేష్. జాతీయ స్థాయిలో ఏఐసిసి ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తరిమి కొడతామని అనేక శుద్ధ వాగ్దానాలు చేస్తూ చివరికి నీచ స్థాయికి దిగజారి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసు అనేది 1938లో ఆ పత్రిక ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో స్వాతంత్రోద్యమంలో ప్రజలు నిరసన తెలియజేస్తుంటే ప్రజలకి అందట్లేదు, ప్రజలకి అందించాలని ఒక స్వచ్ఛందమైన స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యం కావాలి మాకు అని బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం కోసం ఆ రోజు ప్రారంభించిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు సొంత నిధులతో ప్రారంభిస్తే ఆ రోజు ప్రారంభించిన పత్రిక మూతపడి ఉంటే దాన్ని పునరుద్ధరించాలని ఒకే ఒక లక్ష్యంతో యంగ్ ఇండియాగా మార్చి సోనియా గాంధీ గారు ఇప్పుడు మార్చుకున్న దానికి అన్యాయంగా ఈడీ కేసులో ఇరికించి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారు. మేము మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని